మేము ఫస్టుల్ని చిలుకకి చెప్పినట్టు చెప్పాము. నా బిడ్డలే కానీ, నా అల్లుండ్లే కానీ, నేనే కానీ చిలుకకి చెప్పినట్టు చెప్పాము. ఇంట్లో ఉండమ్మా, పిల్లల చదువులు ఖర్చు మేమే భరిస్తాము, నువ్వు ఏదైనా జాబ్ చేసుకో, నీ ఖర్చుల మంద నువ్వు సంపాదించుకో, ఏమైనా మిగిలితే నువ్వే బ్యాంకులో వేసుకొని దాచుకో అని చిలుకకి చెప్పినట్టు చెప్పాము. చెప్తే పోరమోళ్ళని జడుకుల మాటలు విని ఆమె పోనీ స్టేషన్ లేదు, 2 టౌను, ఎస్పీ, డిఎస్పీ, మహిళా పోలీస్ స్టేషను, సఖీ సెంటరు, లోక్ అదాలత్, కోర్టు ఇన్ని తిరిగినాక నువ్వు కోర్టు తీర్మానం వచ్చిందాకా ఆగాలి. నీకు కోర్టు తీర్మానం వచ్చిన తర్వాత నీకు వచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొని నాకు ఈ హక్కు ఉంది అని అప్పుడు రా. వస్తే నేను ఎవ్వరు వద్దనరు, నా నవరంధ్రాలన్నీ మూసుకొని గమ్మునుంటా. కానీ నీకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ రాకముందే నా ఇంటి చుట్టూ ఏమిటి తిరుగుతున్నావు అని నువ్వు నా ఇంటి చుట్టూ ఏమిటి తిరుగుతున్నావు మమ్మల్ని చంపడానిక? వచ్చి ఇంట్లోకి వచ్చి కిరాయికున్నలను బెదిరియడము, ఆ బ్యాగ్లో కత్తి కూడా వేసుకొని వస్తుందండి, అది కత్తి కూడా వేసుకొని వస్తుంది. ఆ బోకర్ది ఉంది కదా, బోకర్దాన్ని తీసుకొని వచ్చింది నిన్న. ఆ బోకర్దానికి ఏం హక్కు ఉందండి నా ఇంట్లో కిరాయికున్న తలుపు కొట్టడానికి? ఆ బోకర్దానికి ఏం హక్కు ఉంది? నీకు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే రావాలి. వచ్చి అప్పుడు నీ హక్కులేదో నువ్వు నిరూపించుకో. నువ్వు ఫస్ట్ ఉండవన్నప్పుడే ఉండకుండా పోయిన దానివి. ఇప్పుడు నీకేముంది? ఇల్లు లేదు, ఏమీ లేదు, నీ సామాన్ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఏమిటికి వస్తున్నట్టు? నువ్వు ఏం చేయడానికి వస్తున్నట్టు?